హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఓకే, ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సరేనా? సో పర్సనల్ రీడింగ్ ఎవరైనా సరే, ఎవరు తీసుకున్నా సరే నాకు కాల్ చేసి మాట్లాడిన తర్వాతనే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. ఓకేనా? ముందుగా ఎవరు అమౌంట్ అనేది పంపించొద్దు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను, కొంతమంది అదే రిపీట్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే, పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిన వారు ఎవరైనా సరే నాతో మాట్లాడిన తర్వాతనే అమౌంట్ పంపించాలి. ఓకేనా? ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూతగాదాలు, ఆశీర్వాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిష్కారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఓకే, సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మరి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి మిమ్మల్ని ఎన్నుకుంటారా, మరి థర్డ్ పార్టీని ఎన్నుకుంటారా అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఓకేనా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా, థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా? The Fool card, Seven of Pentacles, Queen of Pentacles, Lovers card, Seven of Swords, Judgment card. ఓకే, ఈ 6 కార్డ్స్ అయితే నేను తీసుకున్నాను. సరేనా? సో మరి కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫూల్ కార్డ్. ఇది అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది, అది కాకుండా మనకు దీనిలో జడ్జిమెంట్ కార్డ్ కూడా ఉంది. ఓకేనా? రైట్, జడ్జిమెంట్ కార్డ్ అండ్ ఫూల్ కార్డ్ రెండు వచ్చాయి ఇక్కడ, ఫూల్ అండ్ జడ్జిమెంట్. కాబట్టి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. అంటే జడ్జిమెంట్ అనేది ఒక రీకాన్సిలేషన్ కాబట్టి నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న, బ్రేకప్ అయినా, విడిపోయినా, ఏదైనా కూడా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో మీ కనెక్షన్ అనేది ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా. ఓకేనా? సో మీ కనెక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా ఫ్రెష్గా న్యూగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్ని కాపాడుతున్నారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు, అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది యాన్సిస్టర్స్ కావచ్చు, లేదా మీ ఏంజిల్స్ కావచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా యాన్సిస్టర్స్ అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీ అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు. అంటే వాళ్ళే మన యాన్సిస్టర్స్ అన్నమాట. వాళ్ళే మిమ్మల్ని పడుకునేటప్పుడు కూడా కాపలాగా వస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు ఈ కనెక్షన్ అంటే మిమ్మల్ని రీయూనియన్ అయ్యేలాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, అంటే మా బిడ్డ కష్టంలో ఉంది, మా బిడ్డ బాధపడుతుంది, ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్ని బాగు చేయండి అని చెప్పేసి మీ యాన్సిస్టర్స్ ప్రే చేస్తున్నారు అన్నమాట. సో ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో మీరు ఎంతకాలం బాధపడ్డారో, ఎంత కన్నీరు కార్చారో అవన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఓకేనా? ఇంకా వచ్చేసి అంటే మీరు ఇంతకాలం ఎంత బాధపడి ఉంటారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో అది జడ్జిమెంట్. అంటే మీరు ఇంతకాలం ఎంత మదన పడ్డారో, ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఈ వ్యక్తి రిస్క్ తీసుకొని అయినా సరే మీ లైఫ్లోకి వస్తారు. అదే ఇక్కడ ఫుల్ కార్డ్ ఇంటెన్షన్, ఫుల్ కార్డ్ అండ్ 7 of Pentacles. ఓకేనా? అండ్ జడ్జిమెంట్ చూడండి. సో ఎలాగైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
సో మేము మీ కనెక్షన్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది, నో డౌట్. ఓకేనా. అంటే సో జడ్జిమెంట్ అనేది అయితే ఈ రిలేషన్కి అయితే ఒక జడ్జిమెంట్ అనేది ఉంది. సో మళ్ళీ వీళ్ళు ఏంటంటే చూడండి, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు, ఈ కనెక్షన్ తెగిపోలేదు. ఈ వ్యక్తి ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా దాస్తున్నారు వాళ్ళు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ మనసులో ఏముందని తెలియకుండా, వాళ్ళ మనసులో ఏమి ఉందని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యక్తికి చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అన్నమాట. ఈ వ్యక్తి ఇంకేంటంటే వాళ్ళ మదర్కి భయపడతారు. వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదా గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఇంకా ఎవరో ఒక మదర్ లాంటి వారు అన్నమాట. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. కొంతమందికి ఫాదర్తో అటాచ్మెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది, వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా మిమ్మల్నే చూస్ చేసుకుంటారు వీళ్ళు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చూడండి, ఇక్కడ కొంతమంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా కనబడుతుంది. సో మీరంటే విపరీతమైన ప్రేమ, ఆ థర్డ్ పార్టీ ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్ అన్నమాట. చూడండి లవర్స్ కార్డ్, ఎవరు తీసివేయలేని ప్రేమ అన్నమాట. ఎందుకంటే ఇద్దరికి ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది. సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. కొంతమందికి అయితే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. కొంతమందికి అయితే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరీ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు. సో వచ్చి మీ దగ్గరికి వచ్చి క్లారిటీ ఇస్తారు. ఓకేనా. అంటే మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తారు. ఓకేనా. సో డెఫినెట్గా ఏంటంటే ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. ఓకేనా. కాకపోతే ఇది ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఎందుకు అనుమానిస్తారు, నీకు తెలీదా, నా మీద నమ్మకం లేదా, ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని అనుమానిస్తావు, చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టే అవకాశం ఉంది. చాలా స్లో మూవింగ్ మనిషి, కానీ వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారా, లేక వాళ్ళ చేతిలో ఉంది అంటే వాళ్ళు ఏంటంటే నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారా, లేక వాళ్ళ చేతిలోనే ఉంది ఇదంతా కూడా. మీ గిఫ్ట్ మీకు కావాల్సింది ఏదో ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకోటి ఒక మ్యారేజ్, ఒక కమిట్మెంట్, ఒక లవ్ కన్ఫెషన్, అది వాళ్ళ చేతిలో పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అన్నమాట. అనుమానించాల్సిన అవసరం లేదు వీళ్ళు. ఓకేనా. ఇంకా చూద్దాం. అంటే ఈ వ్యక్తి అందరితో ఫ్లర్ట్ చేయొచ్చు, జోక్స్ చేయొచ్చు, కొంచెం జోవియల్గా ఉండొచ్చు. ఓకేనా. సరదాగా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా వర్క్ ఓరియంటెడ్ పర్సన్ వీళ్ళు కూడా. సో జోవియల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు. చాలా దాస్తున్నారు, కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ మనసులో మీ మీదే ఉంది. వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు. వాళ్ళు మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇంకా మీ గురించి చాలా తెలుసుకుంటున్నారు. మీ గురించి చాలా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. మీ గురించి స్పై చేస్తున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఇమ్మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు, కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా అడ్మైర్ చేస్తారు. మీరు చాలా ఇండిపెండెంట్, చాలా అందంగా ఉంటారు. మీరు మీ స్థానంలోనే ఉన్నారు. ఓకేనా. మీరు మీ స్థానంలోనే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. కానీ రోజుకి ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలనేటటువంటి ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు డెఫినెట్గా. ఓకేనా. అది సో అంటే ఈ వ్యక్తి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి అయితే డెఫినెట్గా మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఓకేనా. ఓకే. మీతోనే వీళ్ళకి రీయూనియన్ ఉంది. చూడండి లాస్ట్ కార్డు కూడా 6 ఆఫ్ కప్స్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీకు రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. ఓకేనా. ఓకే. మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి నేను రాశులు చెప్పలేదు కదా, సో నేను రాశులు చెప్తాను. ఇక్కడ మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా కుంభరాశి వాళ్ళు ఉన్నారు, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు,
మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? ఓకే, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.